వెస్ట్లో ఎలా ఉంది పరిస్థితి? చాలా బాగుంది సార్. ఎందుకంటే సుధిని చౌదరి గారు ఇక్కడ మా 4 మండలంలో జిల్లాలో ఆయన బాగా చేస్తానని మమ్మల్ని బాగా భరోసా ఇచ్చారు. ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళు ఓట్లు వేయరని చాలా మంది చెప్తున్నారు కానీ ఎందుకు వేయరు సార్? అంతగా మంచిగా చేస్తున్నప్పుడు అందరికీ సపోర్ట్ ఉండి అందరికీ చేస్తామని మమ్మల్ని హామీ ఇచ్చినప్పుడు మేము ఎందుకు చేయలేము సార్? ఎవరైనా మాకు మా పిల్లల భవిష్యత్తు కోసం పైకి రావాలి, మా పిల్లల జీవితాలు బాగుండాలి. ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? ఏం చేయలేదు. ఏదో అమ్మఒడి ఇస్తున్నారు, ఏదో మహిళలకి డోక్రా రుణాలు మాఫీ చేస్తున్నారు, ఏదో డ్రైవర్ల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారని వాళ్ళు ఓట్లు వేశారు. కానీ ఏదో ఒకసారి అవకాశం ఇవ్వాలని వాళ్ళందరూ చూశారు. కానీ ఇప్పుడు అయితే కనుక ఏరి సార్. సృజనా చౌదరి గారు గెలిస్తే పంజా సెంటర్ కానీ, చిట్నగర్ కానీ, భవానీపురం కానీ ఇలాంటి ఏరియాల్లో కుల తగాదాలు ఎక్కువ అవుతాయి అంటున్నారు. దాని లేదు సార్, అలాంటి ఏం లేదు సార్. అది అంతా జనాలు మూఢనమ్మకం అంటారు చూసారా, అలాగే సార్. అది ఏం లేదు సార్. అందరూ బీజేపీ వాళ్ళైనా, తెలుగుదేశమైనా, వైసీపీ అయినా కానీ ఎవరైనా కానీ కుమ్మక్కయ్యి మన ఆంధ్ర బాగుపడాలి, మన ఆంధ్ర పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, ఫ్యూచర్లో మా పిల్లలు పై చదువులు చదివి వాళ్ళు ఒక ఉద్యోగం రావాలి, అందరి జీవితాలు కష్టపడిపోయింది సార్. ఇప్పుడైతే కనుక అందరూ బీజేపీకైనా, తెలుగుదేశమైనా, వైసీపీ వాళ్ళకైనా ఓట్లు వేస్తారు సార్. మా ముస్లిమ్స్ మైనారిటీ వాళ్ళు అయితే కనుక బీజేపీ రావాలనే కోరుకుంటున్నాం. ఈయన వస్తారు సార్ కంపల్సరీ. ఎందుకంటే ఏం చూసి ఓటు వేయాలంటారు? ఆయన మమ్మల్ని చెప్పారు, చేస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు. ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా సార్. ఆ నమ్మకంగా మేము ఓట్లు వేయాలనుకుంటున్నాం. వేస్తాం, కంపల్సరీ వేస్తాం. మేము ఆయనకే గెలిపించుకుంటాం. ఆయన ఇక్కడ గెలుస్తారు, 100%గా గెలుస్తారు. ఎందుకంటే ఆయన చేసే సత్తా ఉంది, ఆయన చేయగలుగుతారు. మమ్మల్ని ఆ నమ్మకం తీసుకొచ్చారు, భరోసా ఇచ్చారు, చేస్తారు. మేము వేయాలనుకుంటున్నాం. ఆయనకే ఓటు, మన ఓటు అయితే ఆయనకే వేస్తాం కాబట్టి ఆయనే వస్తాడు. ఆయన రాకుండా ఏముండరు. ఇప్పుడు వైసీపీ అంటారా, ఆయన సంగతి వదిలేండి. జనాలు తెలుసు ఎలాగా ఏంటని. అందరు 5 సంవత్సరాల్లో అన్ని బాధలు పడేశారు, అంతా అయిపోయింది. చెత్త బిల్లు ఏంటి, జిఎస్టీలు ఏంటి, చాలా చాలా నరకం చూశారు. మహిళలు అయితే మరీ పనులు లేక, మగవాళ్ళు పనులు లేక, అన్ని సిమెంట్ రేట్లు, అన్ని వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ఆ జనాలకు తెలవట్లా. కానీ ఇప్పుడు తెలిసొచ్చింది. చెప్పు తీసుకుని కొట్టుకున్నారు అందరూ. ఎలాంటి చంద్రబాబు ఉన్నప్పుడు అన్నీ తక్కువగా ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ మంచి మంచి చదువులు. ఏంటంటే మన హైవే రోడ్డు ఇంత గుడి పైన మేము ఎంత ఇబ్బంది పడి వెళ్ళేవాళ్ళం మాకు తెలుసు సార్. హైవే రోడ్డు తీసుకొచ్చారు, రోడ్లు వేసారు, అన్నీ. ఇప్పుడు వేసిన రోడ్లు అయితే ఒక 6 నెలలకు చూస్తే అవి గుంటలాగే ఉంటున్నాయి. పై పనులు చేసేసి ఏదో హడావుడి ఒక 10 రోజుల్లో చేసేసి మళ్ళీ 4 రోజులు చూస్తే అదే గుంట్ల పరిస్థితి లాగా ఉన్నాయి సార్. అసలు ఈ ప్రభుత్వమే అసలు మంచిది కాదు సార్. అసలు ఏమంటారు, దానికి బస్ట్ పెట్టేసింది అంటారు చూసారా, అలా బస్ట్ పెట్టేసింది సార్. మన నాయకుడు ఇప్పుడు గెలుస్తానికి నుంచున్న ఆయన సుధీనా చౌదరి గారు, ఆయన తప్పకుండా వస్తే మా సమస్యలకి ఆయన సొల్యూషన్ చూపిస్తాడు. ఆయన మంచిగా మమ్మల్ని ఆయనతో పాటు అండగా ఉండి అన్నీ మనకు కావాల్సినవి అన్నీ చేస్తారు కాబట్టి ఆ నమ్మకంగా నేను చెప్తున్నా. మా మైండ్ ఇప్పుడు ఆయన లోకల్, నాన్ లోకల్ అని చెప్పి జరుగుతుంది. ఆయన బయట వ్యక్తి, ఇక్కడ వ్యక్తి కాదు. ఒకవేళ మన కష్టాలు ఏమన్నా ఉంటే ఢిల్లీ వెళ్ళి లేదు సార్. ఆయన ఇక్కడ వ్యక్తే సార్. వ్యాపారం పరంగా ఆయన, బిజినెస్ పరంగా ఆయన హైదరాబాద్ వెళ్ళారు కానీ పుట్టింది ఇక్కడే, చదివింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. బిజినెస్ పరంగా ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరుగుతారు. అమెరికాలో వెళ్ళి చదువుకుంటున్నారా లేదా, అక్కడ చేసుకుంటున్నారా లేదా, సంవత్సరంకి ఒకసారి వస్తున్నారు కదా. మన విలేజ్ వదిలిపెట్టి ఎవరు వెళ్ళరు కాబట్టి మన విలేజ్ ఇక్కడ, మన విజయవాడ ఇంత ఘోరంగా ఉంది, ఇలా బస్ట్ పెట్టిపోయింది. మన విజయవాడకి మంచి చెయ్యాలి, మన విజయవాడకి మన వాళ్ళకి చెయ్యాలి. ఆయన వాళ్ళందరికీ ఒక అండగా ఉండాలి. వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలో అన్ని విధాలుగా ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక తల్లికి బిడ్డలాగా ఆయన నుంచొని చేస్తానని మాకు వాగ్దానాలు చేసాం. మా భరోసా ఉంది. అందుకోసం ఆయన గెలవాలని మేము కోరుకుంటున్నాం. గెలుస్తారు ఆయనే. మా విజయవాడలో ఎక్కడైనా కానీ ఆయన గెలవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మైనారిటీ వాళ్ళందరికీ ఇదే రిక్వెస్టను. ఇన్ని వాళ్ళకి ఎంతమందికి మేము అవకాశం ఇచ్చాం. కొత్త ఈయన ఈ ఏరియా వాళ్ళు కాదని మీరు అనుకోకండి. ఈయన ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకొని ఆయన ఏదో వ్యాపారం పరంగా పైకి వెళ్ళారే కానీ
అలాగ వెళ్తే కనుక ఆయన ఇక్కడి వరకు రారు, మనది పట్టించుకునే అవసరం లేదు, ఆయన చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. అందరూ దయచేసి ఇది మా బాధ అర్థం చేసుకొని, మన పిల్లల బాధ అర్థం చేసుకొని మీరు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనకు ఒక నాయకుడు, మంచి నాయకుడు కావాలి, మన కష్టాలకు అండగా నీడగా ఉండాలి. అలాంటి వ్యక్తికి మేము కోరుకొని మేము ఓటేస్తే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, భవిష్యత్తులు బాగుంటాయి. అవి ఆలోచించుకొని అందరూ మీరు ఓటు వేయాలని కోరుకుంటున్నా.